ఎప్పుడైనా ఒంటరిగా కూర్చుని ఆలోచించారా? ఈ ఉరుకులు పరుగుల జీవితంలో మనం ఎటు వెళ్తున్నామని? ఈనాటి విశ్లేషణలో మనం సరిగ్గా ఇదే మాట్లాడుకోబోతున్నాం. ఆధునిక ప్రపంచంలో కనుమరుగవుతున్న హృదయం. ఇది వినడానికి ఒక వాక్యంలా అనిపించినా నిజానికి ఇది మనందరం ప్రతిరోజూ జీవిస్తున్న ఒక చేదు నిజం. కాలానుగుణంగా ఎన్నో రాజ్యాలొచ్చాయి, ఎన్నో నాగరికతలు పుట్టి అంతమయ్యాయి. కాని ఈ మార్పుల సుడిగుండంలో అసలు మానవత్వం ఎక్కడికి పోయింది? మన అంతరంగం ఎందుకు ఇంతలా మారిపోయింది అన్నది ఈరోజు మనం లోతుగా అర్థం చేసుకుందాం. ఒక అద్భుతమైన మాట ఉంది. యుగాలు మారాయి, నాగరికతలు వచ్చాయి, కాని భూమి, ఆకాశం మాత్రం అలాగే ఉన్నాయి. ఒక్కసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. సైన్స్ ఎంతో ఎదిగిపోయింది. టెక్నాలజీ మొత్తం ప్రపంచాన్నే మన అరచేతిలోకి తెచ్చేసింది. కాని సృష్టిని చూడండి. ప్రతి ఉదయం సూర్యుడు అదే ప్రశాంతతతో ఉదయిస్తున్నాడు. రాత్రివేళ చంద్రుడు తన సహజమైన లయను ఏమాత్రం మార్చుకోలేదు. ప్రకృతి తన ధర్మాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. కాని దురదృష్టవశాత్తు మనిషి మాత్రం పూర్తిగా మారిపోయాడు. అసలీ మారని విశ్వం మనకు ఏం చెబుతోందో చూద్దాం. ఒకప్పుడు, అంటే మరీ 100 ఏళ్ల క్రితం కూడా కాదు, మనిషిని మనిషి చూస్తే ఎంత ఆప్యాయంగా పలకరించేవాడో కదా. మనవాళ్లు అనే ఒక బలమైన వెచ్చని భావన ఉండేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది. ఆప్యాయతల స్థానంలో అవసరాలు వచ్చి కూర్చున్నాయి. ఎదుటి వ్యక్తితో 2 మాటలు మాట్లాడాలంటే చాలు, దీనివల్ల నాకేమి లాభం అనే ఒక వ్యాపార దృక్పథం మన నరనరాల్లోకి ఎక్కేసింది. నిజమే, మనం బయట ప్రపంచాన్ని గెల్చాం, అద్భుతాలు సృష్టించాం. కాని మన లోపలి మనసును మాత్రం పూర్తిగా కోల్పోయాం. అందరికంటే ముందుండాలనే ఒక అంతులేని రేసులో పరుగెత్తాం. భౌతికంగా ఎన్నో విజయాలు సాధించాం. కాని ఆ పరుగులో మనం వదిలేసుకున్నదేంటో తెలుసా? మన ప్రశాంతతను, స్వచ్ఛమైన ప్రేమను, కల్మషం లేని నవ్వులను. ఇదెంత విచిత్రమో కదా. బయట ఎంతగా గెలుస్తూ వెళ్లామో మన లోపల మనమంతగా ఓడిపోయాం. దీన్నే మనం అభివృద్ధి అనే భ్రమ అనుకోవాలి. ఆధునిక కాలంలో మనం కట్టుకుంటున్న ఇల్లు చూడండి, ఎంతో విశాలంగా ఆకాశాన్ని తాకేలా ఉంటున్నాయి. కాని అదే సమయంలో ఆ ఇంటిలో ఉండే మన హృదయం మాత్రం చాలా చిన్నదైపోయింది. భౌతికంగా మన స్పేస్ పెరిగిందిగాని నలుగురిని కలుపుకోపోయే మనసు మాత్రం కుంచుచుకుపోయింది. బంధాలు ఎక్కువైనట్లు పైకి కనిపిస్తాయి, కాని లోపల ఆత్మీయ అనుబంధాలు మాత్రం పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడు మొబైల్ చూస్తే సోషల్ మీడియాలో వేలాది ఫాలోవర్లు, వందలాది లైక్స్. కాని ఆ ఫోన్ పక్కన పెట్టి చూస్తే ఆ వేలమంది మధ్యలో కూడా వర్ణించలేని భయంకరమైన ఒంటరితనం. ఇదే నేటి ఆధునిక జీవితాన్ని వెంటాడుతున్న అతిపెద్ద శాపం. తెరలమీద చూస్తే అందరివీ చిరునవ్వులే, కాని ఆ నకిలీ నవ్వుల వెనుక ఉన్నవి మొక్కలైపోయిన మనసులు. మన జీవితాన్ని పక్కవాడి జీవితంతో పోల్చుకుంటూ బతకడం ఈ రోజుల్లో ఒక వ్యసనంగా మారిపోయింది. ఇతరుల ప్రశంసల కోసం, ఒక ఫేక్ ఐడెంటిటీ కోసం ఆరాటపడుతూ మన చేతులతో మన ఆనందాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. వీటన్నింటికీ మూలకారణం అహంకారం అనే ఒక భయంకరమైన వ్యాధి. అసలు అహంకారం అంటే ఏంటి? మన మనసులో ఎప్పుడైతే మనము అనే పదం చచ్చిపోయి నేను అనే పిచ్చి మొదలవుతుందో సరిగ్గా అదే క్షణం ఈ వ్యాధికి నాంది. ఒక మనిషిలో నేనే గొప్ప, నాకంటే ఇక్కడెవరూ లేరు అనే గర్వం పెరగడం మొదలైతే చాలు, అప్పటికప్పుడే అక్కడ ప్రేమ చచ్చిపోతుంది, గౌరవం మాయమవుతుంది, చివరికి మనిషిలోని మానవత్వం కూడా ఆవిరైపోతుంది. ఇది గమనించారా ఎప్పుడైనా? టెక్నాలజీ మనల్ని భౌతికంగా ఎంతో దగ్గర చేస్తుంది, కాని మనలోని అహంకారం మన హృదయాలను మాత్రం ఎంతో దూరం నెట్టేస్తోంది. ఖండాంతరాల్లో ఉన్నవాళ్లతో క్షణాల్లో మాట్లాడుతున్నాం సరే, కాని పక్కనే కూర్చున్న వాళ్లతో మాత్రం ఖాళీ మనసులతో ఎలాంటి భావోద్వేగం లేకుండా ఉండిపోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రకృతి ప్రతిరోజూ నిశ్శబ్దంగా నేర్పే నిస్వార్థ పాఠాలను ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. ఒక్కసారి చెట్టును గమనించండి. ఎంతో కష్టపడి పండ్లను పండిస్తుంది. కాని ఏ చెట్టైనా సరే తన ఫలాలను తానెప్పుడైనా తింటుందా? తినదు. స్వార్థంతో వాటిని దాచుకోదు కూడా. దాని ఉనికి అంతా ఎదుటివారి ఆకలి తీర్చడం కోసమే. ఎంత అందమైన అర్థం ఉందో కదా ఇందులో. అలాగే నది తన నీటిని తాను ఎప్పుడూ తాగదు. అంతులేని నీటి ప్రవాహాన్ని తనలో ఉంచుకుని కూడా తన దప్పిక తీర్చుకోవాలని ఎప్పుడూ అనుకోదు. అది ముందుకు సాగే ప్రతి అడుగు ఎవరో ఒకరికి ప్రాణం పోయడానికే. ఈ నిస్వార్థమైన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. అలాగే సూర్యుడు తన కోసం తానెప్పుడూ ఉదయించడు. సృష్టిలో అణువణువు ఇతరుల కోసమే బతుకుతుంటే కేవలం మనిషి మాత్రమే అన్నీ నాకే కావాలి, నాకోసమే కావాలి అని ఎందుకు ఇంతలా ఆరాటపడుతున్నాడు? మన ఆధునిక స్వార్థానికి
ప్రకృతిలోని ఈ నిస్వార్థానికి మధ్యున్న ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా బాధాకరంగా కనిపిస్తోంది గదూ. అయితే ఇంతటితో అంతా అయిపోలేదు. మనలోని మానవత్వాన్ని మనం మళ్ళీ తిరిగి పొందగలం. మనం ఈ గాయాల్లోంచి కోలుకోవాలంటే ముందుగా మళ్ళీ ఎలాంటి షరతు లేకుండా ప్రేమించడం నేర్చుకోవాలి. మనసులో ఏ కల్మషం లేకుండా చాలా స్వచ్ఛంగా నిజాయితీగా మాట్లాడటం మొదలుపెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా మన చుట్టూ ఉన్న బంధాలను గౌరవించాలి. మనలో ఉన్న ఆ నేను అనే అహంకారాన్ని పక్కన పెడితేనే ఇవన్నీ మనకు సాధ్యమవుతాయి. ఇప్పుడు మీకు మీరే ఒక లోతైన ప్రశ్న వేసుకోండి. ఈ జీవితపు ఆఖరి ప్రయాణంలో చివరికి మనం నిజంగా మనతో పాటు తీసుకువెళ్లేది ఏమిటి? మనం సాధించామనుకుంటున్న ఈ విజయాలు, ఈ పరుగులు అన్నీ ఒక్క క్షణం పక్కన పెట్టి దీనికి నిజాయితీగా సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. జీవితమంతా కష్టపడి పరుగులు పెట్టి మనం సంపాదించిన డబ్బు, వెనకేసుకున్న ఆస్తులు మనతో రావు. సోషల్ మీడియాలో మనల్ని ఆరాధించే వేలాది మంది ఫాలోవర్లు మనతో రారు. మన కీర్తి, అన్నింటికీ మించి మనల్ని మన వాళ్లకు దూరం చేసిన ఆ గర్వం, అహంకారం ఇవేవీ మన వెంట రావు. అన్నీ ఇక్కడే మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి మన వెంట వచ్చేదేంటి? మనం ఇతరులకు పంచిన స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. మనం ఎవరికైనా చేసిన ఒక చిన్న సహాయం లేదా ఆ మంచితనం మాత్రమే. ఈ రెండే ఎప్పటికీ శాశ్వతం. ఈ సత్యాన్ని ఒక్క క్షణం మీ మనసులో లోతుగా నాటుకొనివ్వండి. ఇక ఈ ప్రయాణాన్ని ముగించే ముందు ఒక అద్భుతమైన సత్యాన్ని గుర్తుచేసుకుందాం. మానవత్వం బ్రతికే ఉంటే ఈ ప్రపంచం ఎప్పటికీ అందంగా ఉంటుంది. కాలాలు ఎంతైనా మారొచ్చు, టెక్నాలజీ ఇంకా ఎంత వేగంగానైనా ముందుకు వెళ్ళొచ్చు. కాని మనలో ఒకరి పట్ల ఒకరికి సానుభూతి, నిజమైన ప్రేమ ఉన్నంతకాలం ఈ సృష్టి ఎప్పుడూ అందంగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, ఈ రోజునుంచి మనం దేన్ని బ్రతికించుకుందాం? మనల్ని ఒంటరి చేసే అహంకారాన్నా, లేక అందరికీ ప్రాణం పోసే మానవత్వాన్నా?